హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। అతను ఏమి చేస్తున్నాడు? ఇన్ హిందీ వహ్ క్యా కర్ రహా హై। అతను అంటే వహ్, ఏమి అంటే క్యా, చేస్తున్నాడు అంటే కర్ రహా హై। అతను ఏమి చేస్తున్నాడు? ఇన్ హిందీ వహ్ క్యా కర్ రహా హై। ఇంగ్లీష్ వాట్ ఈస్ హీ డూయింగ్? అతను అంటే వహ, ఏమి అంటే క్యా, చేస్తున్నాడు అంటే కర్ రహా హై। చూడండి, పుంలింగ్ కాబట్టి కర్ రహా హై అంటాం, ఎందుకంటే చేస్తున్నాడు అంటే। అదే చేస్తుంది అంటే కర్ రహీ హై అంటాం। అతను ఏమి చేస్తున్నాడు? ఇన్ హిందీ వహ క్యా కర్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ హీ డూయింగ్? అతను ఏమీ చేయడం లేదు। ఇన్ హిందీ వహ కుచ్ నహీ కర్ రహా హై। అతను అంటే వహ, ఏమి అంటే కుచ్, చేయడం లేదు అంటే నహీ కర్ రహా హై। అతను ఏమీ చేయడం లేదు। ఇన్ హిందీ వహ కుచ్ నహీ కర్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్। ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? ఇన్ హిందీ అబ్ వహ కహా హై। ఇప్పుడు అంటే అబ్, అతను అంటే వహ, ఎక్కడ అంటే కహా, ఉన్నాడు అంటే హై। ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? ఇన్ హిందీ అబ్ వహ కహా హై। ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ హీ నౌ? ఇప్పుడు అతను ఇంట్లో ఉన్నాడు। ఇన్ హిందీ అబ్ వహ ఘర్ పర్ హై। ఇప్పుడు అంటే అబ్, అతను అంటే వహ, ఇంట్లో అంటే ఘర్ పర్, ఉన్నాడు అంటే హై। ఇప్పుడు అతను ఇంట్లో ఉన్నాడు। ఇన్ హిందీ అబ్ వహ ఘర్ పర్ హై। ఇన్ ఇంగ్లీష్ నౌ హీ ఈజ్ ఎట్ హోమ్। అతను, అతని తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ హిందీ ఉస్కా ఛోటా భాయ్ కహా హై। తమ్ముడు అంటే హిందీలో ఛోటా భాయ్ అంటాం, ఎక్కడ అంటే కహా, ఉన్నాడు అంటే హై। అతని తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ హిందీ ఉస్కా ఛోటా భాయ్ కహా హై। అతని అంటే ఉస్కా, తమ్ముడు అంటే ఛోటా భాయ్ అంటారు, తమ్ముడు అంటే ఛోటా భాయ్ అంటారు, ఎక్కడ అంటే కహా, ఉన్నాడు అంటే హై। అతని తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ హిందీ ఉస్కా ఛోటా భాయ్ కహా హై। ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ హీస్ లిటిల్ బ్రదర్? అతను బెంగళూరులో ఉన్నాడు। ఇన్ హిందీ వహ బెంగళూరు మే హై। వహ్ అంటే అతను, బెంగళూరులో ఉన్నాడు అంటే బెంగళూరు మే హై అంటాం। అతను బెంగళూరులో ఉన్నాడు। ఇన్ హిందీ వహ బెంగళూరు మే హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ ఇన్ బెంగళూరు। అతను అక్కడ ఏమి చేస్తున్నాడు? ఓకే, బెంగళూరులో ఉన్నాడు కదా, అక్కడ ఏం చేస్తున్నాడు మనం అడుగుతాం ఇది। అతను అక్కడ ఏమి చేస్తున్నాడు? ఇన్ హిందీ వహ వహా క్యా కర్ రహా హై। అతను అంటే వహ, అక్కడ అంటే వహ, ఏమి అంటే క్యా, చేస్తున్నాడు అంటే కర్ రహా హై। అతను అక్కడ ఏమి చేస్తున్నాడు? ఇన్ హిందీ వహ వహా క్యా కర్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్? అతను చదువుతున్నాడు। ఇన్ హిందీ వహ పడాయి కర్ రహా హై। అతను అంటే వహ, చదువుతున్నాడు అంటే పడాయి కర్ రహా హై। అతను చదువుతున్నాడు। ఇన్ హిందీ వహ పడాయి కర్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈజ్ స్టడింగ్। అతను ఏమి చదువుతున్నాడు? ఇన్ హిందీ వహ క్యా పఢ్ రహా హై। అతను అంటే వహ, ఏమి అంటే క్యా, చదువుతున్నాడు అంటే పఢ్ రహా హై। అతను ఏమి చదువుతున్నాడు? ఇన్ హిందీ వహ క్యా పఢ్ రహా హై। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ హీ స్టడింగ్? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో వింటే మీకు లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా వస్తుంది। ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం।